వెల్కమ్ బ్యాక్. రైతుల రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం అడుగు ముందుకేసినట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే ఆగస్టు 15 లోపు 15 వరకు అని చెప్పొచ్చు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ఏదైతే చెప్పారో దానికి సంబంధించి రుణమాఫీకి సంబంధించి నిన్న మార్గదర్శకాలు రిలీజ్ చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. సో ఓవరాల్ గా చెప్పాలంటే తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం అంటూ ఒక క్లియర్ గా తెలుస్తోంది. దాంతోపాటు పీఎం కిసాన్ కు సంబంధించి కొన్ని నిబంధనలు అయితే ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ వాళ్ళెవరికీ కూడా రుణమాఫీ అయ్యేటువంటి అవకాశం ఉండదు అనేది కూడా ఈ మార్గదర్శకాల్లో చూచాయిగా అర్థమవుతున్నటువంటి విషయం. అయితే తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం అనంటే తెల్ల రేషన్ కార్డు జారీ అవ్వక కొన్ని సంవత్సరాలు అవుతోంది. మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నటువంటి క్వశ్చన్ ఒకటి రేజ్ అవుతోంది. మరోవైపు విపక్షాలు అంటున్నాయి రుణమాఫీకి కొర్రీలు ఎన్నో పెడుతున్నారు, మార్గదర్శకాల పేరుతో మభ్య పెడుతున్నారు అని చెప్పేసి వారు అంటున్నటువంటి వాయిస్ మనం వింటూ ఉన్నాం. అండ్ దీంతో పాటు డిఎస్సికి సంబంధించి కొన్ని రోజులుగా అభ్యర్థులు వాయిదా వేయాలని చెప్పేసి కోరుతున్నారు. వాయిదా వేసే ప్రసక్తే లేదు, మళ్లీ డిఎస్సి వస్తుంది, 2-3 నెలల్లో వేస్తారు, 5-6 వేల ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి అటు ప్రభుత్వం నుంచి వాయిస్ వినిపిస్తున్నటువంటి క్రమంలో నిన్న సచివాలయం ముట్టడి జరిగినటువంటి విషయం తెలిసిందే. ఇవాళ ఢిల్లీకి చేరబోతోంది ఆ ధర్నా. రాహుల్ గాంధీ ఇంటి ముట్టడికి కూడా పిలుపునిచ్చారు నిరుద్యోగులు. మరి ఈ 2 టాపిక్స్ పై మాట్లాడదాం. ముందుగా రుణమాఫీపై వెళ్దాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, దేవి ప్రసాద్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా ఇందిరా గారు మీతోనే స్టార్ట్ చేస్తాను. తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం, తెల్ల రేషన్ కార్డులు ఇవ్వలేదు అని ఎన్నికల ముందు ఎన్నేళ్ళు అవుతుంది, అసలు తెల్ల రేషన్ కార్డు ఇష్యూకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరిగింది, ఇంకెప్పుడు ఇస్తారు అని చెప్పేసి. సో ఇప్పుడు మీరు అది ప్రామాణికంగా తీసుకుంటే చాలా మంది లబ్ధి పొందేటువంటి అవకాశం ఉండదు అంటే భారం తగ్గించుకోవడానికే ఇటువంటి మార్గదర్శకాలు వచ్చాయా? ప్యానెల్లో ఉన్నటువంటి దేవన్నకు, శ్రీనన్నకు, మరి హెచ్ఎంటీ ప్రేక్షకులకు, మరి ముఖ్యంగా రైతు బాంధవులకు వాళ్ళకి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ వచ్చినటువంటి సందర్భంలో ప్రత్యేకంగా వాళ్ళకి కూడా గుడ్ మార్నింగ్ తెలియజేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నిర్ణయం అన్నది ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నది ఇది హిస్టారికల్ డిసిషన్, చారిత్రాత్మకం అన్నది అందరూ ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కాంగ్రెస్ 72,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ కి ఉంది. అదే ఇవాళ కూడా మళ్ళీ రైతు యొక్క పక్షపాతి పార్టీ కాంగ్రెస్ అన్నది నిరూపించుకుందని చెప్తున్నాను సందర్భంగా. అయితే ఇవాళ చాలా మంది కూడా కొన్ని అపోహల్లో ఉన్నారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకు అనంటే ఇక్కడ మేము ఇచ్చినటువంటి జీవో కంప్లీట్ గా 567 జీవో ఆర్టీ నెంబర్ 567 నిన్న రిలీజ్ చేసినటువంటి జీవో అక్ష తెలుగులో ఉన్నది, తెలుగు అక్షరాలతో ఉన్నది. గత ప్రభుత్వం చెప్పినట్టుగా ఎవరికి అర్థం కాని భాషలో కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యే విధంగా ఇవాళ మేము జీవో రిలీజ్ చేస్తాం. ఈ జీవోలో ప్రతిదీ క్షుణ్ణంగా ఉంది. అట్ ద సేమ్ టైం టిఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి జీవో వాళ్ళు ఎప్పుడు ఇచ్చినారు, జీవో 148 తర్వాత 17/3/2020 మార్చ్ లో వాళ్ళు ఇచ్చినటువంటి జీవో కాపీ కూడా ఉన్నది. ఆ జీవో కూడా చాలా అంటే దాంట్లో ఏవైతే పెట్టున్నారో, ఏవైతే వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ లో ఉన్నాయో మేము అవే తీసుకున్నాం తప్ప దీంట్లో కొత్త గైడ్ లైన్స్ గా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికో రైతులకి అన్యాయం చేయడానికో ఎక్కడా కూడా మేము సిద్ధంగా లేమని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అయితే మేము ఇందులో ఉన్న దాంట్లో ఎక్కడా కూడా రేషన్ కార్డు ప్రామాణికం, రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ జరుగుతుందని ఎక్కడా నోట్ చేయలేదు, చెప్పం కూడా. ఎందుకు అనంటే ఇవాళ మేము ఒక ఫ్యామిలీకి 2 లక్షల రూపాయలు అని చెప్పాం. ఫ్యామిలీ అంటే వాళ్ళకి ఐడెంటిఫికేషన్ ఏంటండి, ఒక రేషన్ కార్డు, అది తెల్ల రేషన్ కార్డు అయి ఉండొచ్చు, పింక్ రేషన్ కార్డు ఏదైనా ఉండొచ్చు. రేషన్ కార్డు అన్నది ఫ్యామిలీకి ప్రామాణికం. ఈ కుటుంబ సభ్యులు భార్య, భర్త, పిల్లలు, తల్లి, తండ్రి, ఇది కదా ఉండేది, దాంట్లో అదే ఉంటుంది కదా. ఇది ఆధార్ కార్డు మీరు తీసుకోవచ్చు అనొచ్చు, కానీ ఆధార్ కార్డు అని వ్యక్తిగా ఒక మనం ఐడెంటిఫికేషన్. అయితే ఇందిరా గారు ఇక్కడే ఒక రేషన్ కార్డు ఇష్యూ అవ్వక చాలా రోజులైంది, కుటుంబాలు వచ్చాయి, వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు, వాళ్ళు అప్పు తీసుకుంటున్నారు. సో ఒక క్లారిటీ ఇస్తాను, మీరు ఒక సెకండ్ అయితే నేను చెప్తాను. నా వైపు నుంచి ఉన్నది నేను, ఎందుకంటే నిన్న మేము అన్ని కూర్చొని కంప్లీట్ రివ్యూ కూడా మేము చేసుకున్నాం జీవోలో ఉన్నటువంటి ఏముండిందని దానికి, అందుకే నేను మీకు ఇన్పుట్ ముందుగానే ఇస్తున్నాను. అయితే దీంట్లో ఏంటి అని అంటే రేషన్ కార్డ్ అన్నది కేవలము ఆ ఫ్యామిలీ మెంబరు అని చెప్పడానికి మాత్రమే రేషన్ కార్డ్ అని మెన్షన్ చేయడం జరిగింది.
రెండవది, ఒకవేళ వాళ్ళు ఈ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, మేము ఉమ్మడి కుటుంబం అనుకుందాం. ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి నాకు, నేను ఉంటాను, నాతో పాటు మా ఫ్యామిలీలో నా బ్రదర్, మా ఇల్లాస్ వాళ్ళు సంథింగ్ ఇంకా ఎవరైనా మా బావ వాళ్ళు ఉండి కలిసి ఉన్నప్పుడు వాళ్ళని కూడా ఒక ఫ్యామిలీగానే యూనిట్ గా మేము తీసుకుంటాం. మా అందరి కలిపి ఒకే రేషన్ కార్డు ఉంది. ఒకవేళ అలా కాకుండా సపరేట్ రేషన్ కార్డు, సపరేట్ ఫ్యామిలీకి ఐడెంటిఫై చేసి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి 2 లక్షలు రుణమాఫీ చేస్తాం. ఈ 2 లక్షలు కూడా ఎట్లాగో అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పేరు మీద 1,00,000 రూపాయలు ఉంది, నా భర్త పేరు పైన 1,00,000 రూపాయలు ఉంది ఉన్నప్పుడు ఫస్ట్ ప్రామాణికంలో ఫస్ట్ నా యొక్క రుణమాఫీ, ఒక మహిళగా నాకు రుణమాఫీ అయిన తర్వాత నా భర్తకు రుణమాఫీ, నెక్స్ట్ తన రుణమాఫీ, అంటే అకౌంట్ లో కొట్టేటప్పుడు ఫస్ట్ ఉమెన్ ప్రయారిటీ అనేది తీసుకుంటాము. సెకండ్ గా నా తర్వాత ఉన్నటువంటి నా భర్త తీసుకుంటాం, లేదనుకుంటే నా ఇంట్లో తర్వాత ఎవరున్నటువంటి నా ఫ్యామిలీలో ఉన్న నలుగురిలో. అయితే దీంట్లో ఏంటి అని అంటే మీరు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి దాంట్లో ఒకవేళ ఎవరికైనా మీరు జాయింట్ గా ఉండి తర్వాత నిన్ననో మొన్ననో మీరు సపరేట్ అయిపోయినారు, మీకు రేషన్ కార్డు రాలేదు, మీకు సపరేట్ ఫ్యామిలీ గుర్తింపు లేదని అనుకున్నప్పుడు ఒక 30 days టైం మేము ఇచ్చాం. జీవోలో మీరు లాస్ట్ జరుపుకోవచ్చు. 9th month జీవోలో 9th లాస్ట్ కాలంలో మేము దాంట్లో పర్టికులర్ గా మెన్షన్ చేశాం. పర్యవేక్షణ ఫిర్యాదుల పరిష్కారం కోసం, పథకాల గురించి రైతుల సందేహాలకు ఇబ్బందులు పరిష్కరించడానికి వ్యవసాయ శాఖ సంచాలకులు ఒక పరిష్కార విభాగాన్ని స్థాపించింది. రైతులు తమ ఇబ్బందులను ఐటీ పోర్టల్ ద్వారా లేదా మండల స్థాయిలో ఉన్న సహాయ కేంద్రాల వద్ద వెళ్తే 30 రోజులలో మీకు ఉన్నటువంటి ఐడెంటిఫికేషన్ ఇక్కడ ఇవ్వాలి అని చెప్పేసి పర్టికులర్ గా అధికారులకు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి ఇబ్బంది లేదు. ఇది చేయగానే యాడ్ చేసుకోగానే ఇమీడియట్ గా మీకు అక్కడ రుణమాఫీ జరుగుతుంది. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఏంటి అని అంటే, మొన్న గృహలక్ష్మికి సంబంధించినటువంటి దాంట్లో ఫస్ట్ మేము అమలు చేసినప్పుడు ఇమీడియట్ గా వాస్తవానికి మన రాష్ట్రంలో 98 లక్షల మందికి రేషన్ కార్డ్స్, ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. దీంట్లో మనము ఇమీడియట్ గా ఉన్నటువంటి దాంట్లో టెక్నికల్ గా కొన్ని యాడ్ చేసినటువంటి దాంట్లో లేకపోవడం వల్ల ఆ రోజు కేవలము 26 లక్షల మందికి మాత్రమే గృహలక్ష్మి అయింది. తర్వాత ఇవాళ గృహలక్ష్మి అనేది దాదాపు 50 లక్షలకి చేరింది. ఎందుకు అని అంటే, వాళ్ళకి లేనటువంటి సర్టిఫికెట్లు, వాళ్ళకి దాంట్లో యాడ్ చేయాల్సినటువంటివి లేనటువంటి వాళ్ళు మళ్ళీ యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అవి యాడ్ అవుతూ ఇవాళ 50 లక్షల వరకు అది చేరింది. అంటే ఎక్కడ సంక్షేమ పథకాలు కట్ చేయాలని మాకు లేదు. ఇది పేదవాడి ప్రభుత్వం, పేదల కోసమే. నిజమైనటువంటి అర్హుల 100% ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. గత ప్రభుత్వం లెక్క ఇవాళ ఉన్నోళ్లకు, తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి గుట్టలకు, హైవేలకు అలాంటి వాళ్ళకి మేము ఇవ్వడానికి సిద్ధంగా లేవు. 100% గత ప్రభుత్వము ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మాత్రమే వాళ్ళు నిర్ణయాలు చేసి వాళ్ళు ఆ రైతు బంధులు పెట్టి ఇవాళ గుదిబండగా మార్చారు. మళ్ళీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇందిరా గారు, దేవిప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ జ్యోత్స్న గారు. ఇందిరా గారు గుడ్ మార్నింగ్. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం గురించి ఇందిరా శోభన్ గారు చాలా చక్కగా వివరించారు. వారికి అభినందనలు. ఎందుకంటే ఆ మాత్రం పార్టీని తప్పకుండా అభినందించాలి వాళ్ళని. రెండవది, నిన్న వచ్చినటువంటి జీవో వాళ్ళ దగ్గర ఉంది, మా దగ్గర ఉంది, అట్లా తెలుగులో ఇచ్చింది. ఇందులో రైతులు పూర్తిగా ఆందోళనకు గురవుతున్నటువంటి జీవో ఇది. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు ఏం చెప్పింది జ్యోత్స్న గారు? మేము రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పింది. ఇవాళ ఈ రాష్ట్రంలో 69 లక్షల పాస్బుక్స్ ఉన్నాయి. పాస్బుక్స్ కు సంబంధించి ఎవరెవరు రైతులు అనేటువంటిది కుటుంబంలో రేషన్ కార్డు. ఇప్పుడు మీరు బ్యాంకు లోన్ పోతారు జ్యోత్స్న గారు, క్రాప్ లోన్ పోతారు. ఒకవేళ వ్యవసాయం ఉంటే బ్యాంకు వాడు ఎవడుగు నీ కుటుంబ కార్డు అడగడు. ఇందిరా గారు, జ్యోత్స్న గారు ఏం అడుగుతారు? నీ రైతు పాస్బుక్ మీదనే క్రాప్ లోన్ ఇస్తారు. కాబట్టి ఇవాళ పూర్తిగా ఏం చేస్తా ఉన్నంటే, రేషన్ కార్డు ప్రామాణికం అనేటువంటిది ఒకటి. రెండవది, ఏదైతే కిసాన్ సమ్మాన్ అనేటువంటిది ఉందో, కిసాన్ సమ్మాన్ లో ఏ కండిషన్స్ ఉంటాయో అవే ప్రామాణికంగా తీసుకోవాలని చాలా చక్కగా రాసేది. అందరూ చదవాలి. ఇందిరా గారు కూడా నేను ఏమంటున్నా, ఈ రెండింటి వల్ల ఏమైపోతుందంటే రైతులలో అయ్యో మాకు వస్తుందో రాదో అనేటువంటి ఆందోళన ఒకటి ఉంది. రెండవది, మేము గతంలో రుణమాఫీ చేసినప్పుడు ఇంట్రెస్ట్ కు సంబంధించి ఏదైతే రైతుకు 1,00,000 రూపాయలు రుణమాఫీ అన్నామో అప్పుడు ఇంట్రెస్ట్ పెరగడం వల్ల 1,25,000, 1,30,000 అయితే ఇదే కాంగ్రెస్ పార్టీ బట్టి విక్రమార్క గారు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా మీరు ఇంట్రెస్ట్ ఎక్కువైంది కాబట్టి ఇంట్రెస్ట్ కట్టండి అని చెప్పి ప్రభుత్వం మీద అనేక సందర్భాల్లో
అనేక రకాలుగా మాట్లాడి ఇవాళ జీవోలో ఏముంది 2 లక్షల కంటే ఎవరైనా తీసుకుంటే ఒకవేళ 3 లక్షల రుణమాఫీ ఎవరైనా 3 లక్షల క్రాప్ లోన్ తీసుకుంటే ₹1,00,000 కట్టానట. మళ్ళీ ఎవరికో దగ్గరికి పోయి వడ్డీ తీసుకొచ్చి బ్యాంకుకు తీసుకొచ్చి ఆ 1,00,000 కట్టిన తర్వాత ఈ 2 లక్షలు ఇంట్రెస్ట్ కల్పిస్తారట రైతులకు డిబిటి అదే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని పెట్టింది. కాబట్టి ఇందులో అనేక అనుమానాలు మొదలవుతున్నటువంటి విషయం వాస్తవం. అయితే పింకు కార్డులకు కూడా ఇస్తామని ఇందిరాగారు అంటున్నారు. మొన్న రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మా ప్రభుత్వం విధానాల మీద మాట్లాడితే విధానాల మీద క్లారిటీ కావాలంటే 2 మంత్రులు మాత్రమే ఇస్తారు. ఒకరు బట్టి విక్రమార్క గారు, 2 పొంగులేటి గారు. రాజకీయాలు అందరూ మాట్లాడతారు, కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించి 2 మంత్రులు మాత్రమే మాట్లాడతారని చెప్పింది. ఇవాళ పొంగులేటి గాని బట్టి విక్రమార్క గాని చెప్తానండి, ఇవాళ పింక్ కార్డుల వాళ్ళకు కూడా మళ్ళీ పింక్ కార్డు ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? రైతులు ఇంట్లో కుటుంబంలో వేరుపడిపోతారు. ఇవాళ 30 రోజుల్లో సమస్య పరిష్కారం చేస్తామని 9వ అంశంలో ఉన్నప్పటికీ కూడా అధికారులు ఏం చేస్తారు? జ్యోత్స్న గారు, నేను కూడా అధికారిగా పనిచేసిన, జీవోలో ఉన్నాయి మాత్రమే తీసుకుంటా తప్ప ఇంకొకటి లేదు. మీరు అందులో ఏమాత్రం అధికారులకి స్వేచ్ఛ ఇచ్చినట్టుగా మనకు కనబడదు. పరిష్కారం చేయమన్నారు. దేన్ని ఎట్లా పరిష్కారం చేస్తారు? జీవో ఆధారంగా పరిష్కారం చేస్తారు తప్ప కొత్తగా వాళ్ళు పరిష్కారం చేసేటువంటి అవకాశం లేనే లేదు. కాబట్టి ఇవాళ ఏమైపోతుందంటే ఇది కండిషన్ అప్లైడ్ కాంగ్రెస్ ప్రభుత్వంగా మారిపోయింది. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మీరు డేట్ కూడా పెట్టింది. ప్రసాద్ గారు, లాస్ట్ మీరు రుణమాఫీ చేసేటప్పుడు ఎటువంటి నిబంధనలు అయితే ఉన్నాయో ఇప్పుడు ఈ జీవో కాపీలో కూడా అవే నిబంధనలు ఉన్నాయి. జియో 148 చదువుకోవాలండి. జియో 148 ఉంది, అన్ని జీవోలు ఉన్నాయి. మేము గత ప్రభుత్వం కేసీఆర్ అనుసరించిన విధానాలు అనుసరిస్తామని మేనిఫెస్టోలో పెట్టి అయిపోయాయి. కొత్త కాంగ్రెస్ ఎందుకు, ఇందిరమ్మ రాజ్యం ఎందుకు, రాహుల్ గాంధీ ఎందుకు, ఈ రేవంత్ రెడ్డి ఎందుకు? నేను ఏమంటున్నా, గత ప్రభుత్వంలో ఏమైనా లోపాలు ఉంటే మీరు ఏం చెప్పిండ్రు? మేము ₹1,00,000 రుణమాఫీ మేము అంటే మీరు ఏమన్నారు? ఇవాళ ఇంట్రెస్ట్ మీద మీరు ఇవాళ రైతు మీద పెనుభారం వేస్తున్నారు. అంటే రైతు డబ్బులు తెచ్చుకొని అప్పు తెచ్చి ఇంట్లో పుస్తకం అమ్మి డబ్బులు కట్టినాక మీరు 2 లక్షలు ఇస్తారు. అంటే రైతులు ఇంకా మీరు అప్పుల్లోకి కూరుకుపోవడానికి మీరు డైరెక్ట్ 2 లక్షలు చేయొచ్చు కదా ట్రాన్స్ఫర్ చేస్తే మిగతా అప్పు ఇవ్వకపోతే ఏం కట్టుకుంటాడండి? రైతు వెసులుబాటు బట్టి కట్టుకుంటాడు. వడ్ల మినాకన కట్టుకుంటాడు, మిర్చి మినాకన కట్టుకుంటాడు, కూరగాయల మినాకన కట్టుకుంటాడు. కాబట్టి రైతులకు వెసులుబాటు లేకుండా మీరు మొదలు ఇవ్వాలనేటువంటి ఈ సిస్టమ్ ఏదైతుందో ఇందులో అనేక అనుమానాల పుట్టగా ఉంది. తర్వాత రెండవది కూడా పిఎం కిసాన్ అనేటువంటిది వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది కాదు. అది వాళ్ళు ప్రధానమంత్రి గారు కిసాన్ సమ్మాన్ అనేటువంటిది రైతులకు ఇచ్చారు. అప్పుడు వాళ్ళు కండిషన్స్ పెట్టుకున్నారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు? మీరు 1,00,000 రుణమాఫీ మేము ప్రభుత్వం చేయలేదు, మేము చేస్తాం, 2 లక్షలు చేస్తాం కాబట్టి మీరు ఉరికి బ్యాంకులకు పోయి తీసుకోమని చెప్పాడు. కాబట్టి ఇలా 2 లక్షలు తీసుకున్నటువంటి రైతులను మీరు మోసం చేస్తున్నట్టు కాదా అనేటువంటి విషయాన్ని నేను ఇందులో వడపోతలు ఇందులో వడపోతలు ఎక్కువ ఉన్నాయి. 69 లక్షలు. జ్యోత్స్న గారు ఒక్కటి చెప్పి నేను ముగిస్తా ఇంద్ర గారు, ఎందుకంటే వాళ్ళు అందులో భాగం ఉన్నారు కాబట్టి అది చెప్తే రైతులకు కూడా పోతుంది. నేనేమంటున్నా, 69 లక్షలలో ఉన్నటువంటి పాస్బుక్ హోల్డర్స్ కి మీరు ఎన్ని ఎకరాల వరకు రుణమాఫీ ఇస్తారు? అందులో ఎక్కడ క్లారిటీ లేదు. పింక్ కార్డు ఉన్నటువంటి రైతులకు ఇస్తారా లేదా? ఈ విషయాలన్నీ కూడా స్పష్టం చేయాలని నేను ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఓకే, శ్రీనివాస్ గారు మీ ఒపీనియన్ చెప్పండి. రుణమాఫీకి సంబంధించి అసలు రుణమాఫీ చేస్తారా లేదా అన్న కాడ నుంచి నిన్న మార్గదర్శకాలు అయితే రిలీజ్ అయ్యాయి. అండ్ మీ ఒపీనియన్ ఏంటి? గైడ్ లైన్స్ చూస్తే ఏమనిపిస్తారు? ఒక్కటి, రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా అన్ప్లాన్డ్ గా తయారు చేసినటువంటి ఈ యొక్క రుణమాఫీ యొక్క కండిషన్స్ అన్ని కూడాను రైతుల్ని ఇబ్బందుల్లో పెట్టేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల రుణమాఫీ అని చెప్పినారు. రుణమాఫీ 2 లక్షలు, 2 లక్షల రుణాలు ఉన్న వాళ్ళందరికీ కూడా మాఫీ చేస్తాం ప్రతి రైతు అని చెప్పినారు. చూడండి, తిరగదిగిన రుణం అంటే ఏంది? మైనస్ ఇంట్రెస్ట్. రుణం అంటే యాక్చువల్ లోన్. దాన్ని ఇవాళ ఏం చేస్తారు? ఇంక్లూజివ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పి దాని మీద మాఫీ చేస్తా అని చెప్తారు.
రెండవది కుటుంబానికి ఒక్కటే. ఉమ్, ఆ రోజు ఏమన్నారు, ప్రతి రైతుకు ప్రతి లోనికి తప్పనిసరిగా మేము మాఫీ చేస్తామని చెప్పినారు, అన్కండిషనల్ చెప్పినారు. ఉమ్, ఇప్పుడు కొత్త వర్షం నింపిస్తామని మళ్ళీ ఈ రోజు ఈ పేపర్ లో తెల్ల రేషన్ కార్డే ప్రామాణికమని చెప్తున్నారు. వాట్ అబౌట్ రిమైనింగ్ కార్డ్? దాని మీద క్లారిటీ లేదు. నాలుగవది డిసెంబర్ 9 వరకు ఉన్నటువంటి లోన్ల మాఫీ అని చెప్పినారు. కానీ ఇవాళ ఎక్కడ కూడాను ఇక్కడ ఈ జీవోలో అప్పటి వరకే మేము ఇంట్రెస్ట్ వసూలు చేస్తాం, రిమైనింగ్ చేయమని ఎక్కడ ఇవ్వలేదు. చూడండి, ఈ 7 మాసాల యొక్క వడ్డీ కలుపుతారా వదిలేస్తారా క్లారిటీ లేదు. నాలుగవది ఈ యొక్క బియాండ్ 3 lakhs 2 lakhs ఉన్నటువంటి యొక్క లోన్ పద్దును ఇంతకుముందు దేవి గారు చెప్పినట్టుగా ఉమ్, కట్టిన తర్వాత రుణం అప్లై అయితే మాఫీ అప్లై అయితే అని చెప్పి చెప్పడం లేదు. లేని సంగతి ఇదంతా కన్ఫ్యూజన్ గా ఉన్నది. జోత్స గారు ఉమ్, పాపం మంత్రి వర్గం అంతా కూడా ఇచ్చిన మాట ఏదో కూడా ఒడగొట్టాలా, లేకుంటే బర్డన్ ఇప్పటికే 7 months అయిపోయింది, మేము ఒకటే స్టొక్ని December 9th నాడే మాఫీ చేస్తాం, అది కూడా ఎల్బీ స్టేడియం ద్వారా మేము బటన్ నొక్కుతాం చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీ డే బై డే 210 రోజులు అయిపోయింది ఇప్పటికే. సో ఇది మా గుదిబండగా తయారైతా ఉన్నది. ప్రజల్లో వెళ్లే పరిస్థితి లేదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. ఈ యొక్క పరిస్థితిలో ఏదో ఒకటి ఒడగొట్టుకోవాలా ఈ యొక్క పీడను చీడను అని చెప్పి భావించి ఈ రకంగా అనాలోచితంగా ఈ జీవో తయారు చేయడం జరిగింది. ఆలోచించండి మీరే. మీ మేనిఫెస్టో ముందర పెట్టుకోండి. ఏమి చెప్పినారు ఆ రోజు ఆ యొక్క పత్రంలో, ఇవాళ ఏం చేస్తా ఉన్నారు? ఇది మోసం కాదా? కాంగ్రెస్ పార్టీ దగా కాదా? ఐదవది జ్యోష్ణ గారు, ఇది దీనికంటే ఒక రైతు అంటే సుమారుగా 65-70% ప్రజానికం అంతా కూడా రైతులు, డైరెక్టా ఇండైరెక్టా వ్యవసాయాన్ని నమ్ముకొని నడిపిస్తున్నటువంటి ఒక రంగం ఇది. మీరు ఎంతకాలం ఇక రుణాల మీద మాఫీ మీద రుణాల మీద నడిపిస్తా ఉంటారు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్? వ్యవసాయ శాఖ లేదా ప్రభుత్వం రైతులు పర్మనెంట్ గా సస్టైన్ అయ్యే విధంగా మీ ఆలోచన ముందర పెట్టినారా ఇప్పటిదాకా? వ్యవసాయ శాఖ మంత్రిత్వం ఇప్పటిదాకా ఏ కోశాన కూడా చేంజాపే పరిస్థితి రాకుండా రైతు గర్వంగా నిలబడే విధంగా, నిలదొక్కునే విధంగా, మార్కెట్ లో వ్యవసాయం గర్వంగా చదువుకునే వాళ్ళందరూ కూడా వ్యవసాయం చేసే విధంగా మేము తయారు చేస్తాం లాభసాటి వ్యవసాయం. ఇక ముందు ఈ మాఫీ తర్వాత ఆ పరిస్థితి రాకుండా మేము చేస్తామని భరోసా ఇచ్చినారు మీ కార్డులో. ఓకే, ఇందిరా గారు ఇది ఇందిరా గారు బ్రేక్ తర్వాత మీ వాయిస్ తీసుకుంటా, అప్పుడు ఎక్కువ సమయం వస్తుంది. ఆగండి. శ్రీనివాస్ గారు కన్క్లూడ్ చేయండి. ఏ ప్రభుత్వమైనా కానీ ఈ 65-70% ప్రజలందరూ కూడాను సమాజాన్ని నడిపే వాళ్ళు మేజర్ సెక్షన్. దీన్ని పర్మనెంట్ సొల్యూషన్ లేకుండా ఇవాళ December 9th లోపల ఉన్నోళ్ళకందరూ మాఫీ చేస్తామంటే వచ్చే ఎలక్షన్ పీరియడ్ లో కూడా మళ్ళా రైతులకు అదే అలవాటు అవుతాయి. బ్యాంకర్స్ వస్తున్నాయి కాబట్టి రుణమాఫీ చేస్తారేమో అని ఆశ పెట్టుకుంటారు. లోన్ పెట్టుకుంటారు, షార్ట్ టర్మ్ రేషన్ కార్డే ప్రామాణికం అన్నటువంటిది అనౌన్స్మెంట్ లానే ఇచ్చింది. దాన్ని మీరు తప్పుపడతారా లేదంటే రాంగ్ ఇంటరప్ట్ చేస్తున్నారని మాత్రం చెప్పదలుచుకున్నాను ఇక్కడ. ఎందుకంటే చాలా క్లియర్ కట్ నేనే చెప్తున్నాం. నిన్న జరిగిన డిస్కషన్ లో కూడా ఓపెన్ గా అదే, ఇప్పుడు ఒక కార్డ్ అనేది ఫ్యామిలీ ఐడెంటిఫికేషన్, వీళ్ళు ఈ ఫ్యామిలీ ఎందుకంటే ఫ్యామిలీకి 2 లక్షలు మనం పెట్టాం కాబట్టి దాంతో భాగంగానే ఇది ఆడైంది అన్నది మళ్ళీ కూడా HMTV ద్వారా ప్రేక్షకులకు, రైతులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీకు కార్డ్ అనేది ప్రామాణికము కాదు. కార్డ్ అనేది జస్ట్ యూఆర్ ఏ ఫ్యామిలీ మెంబర్ అని ఒక ఐడెంటిఫికేషన్ మార్క్ కోసమే అన్నది మళ్ళీ కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండో విషయం ఏంటంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇన్ని చెప్తుంది, ఎన్ని మాట్లాడుతున్నారు. మీరు లాస్ట్ టైం ₹1,00,000 రుణమాఫీని ఏకకాలం అని చెప్పి 4 దఫాలు చేశారు. బడ్జెట్ లో మీరు ఎంత పెట్టారు తెలుసా? 26,363 కోట్లు. ఇవి నేను చెప్పే లెక్కలు కాదు జ్యోష్ణ గారు. వాళ్ళు గవర్నమెంట్ లో నాకు ఇచ్చిన ఆర్టీఐ లెక్కలు నేను మేము ముందు చెప్తున్నాను. 26,363 కోట్ల రూపాయలు వాళ్ళు మేము రుణమాఫీ చేస్తామని బడ్జెట్ లో పెట్టారు. కానీ 2018 నాకు ఈ కాపీ ఆర్టీఐ లెక్క అనేది March 23 నాకు వచ్చిన ఆర్టీఐ కాపీ. దీని లెక్క ప్రకారంగా
జస్ట్ వాళ్ళు రుణమాఫీ చేసింది. అసలు యాక్చువల్ గా రుణమాఫీ కింద కావాల్సిన రైతులు ఎంతమంది అంటే 35 లక్షల చిలుకు రైతులు ఉన్నారు. దీంట్లో మీరు చేసింది జస్ట్ 5,42,609 మంది రైతులకు మాత్రమే మీరు రుణమాఫీ చేస్తున్నారు. 5 లక్షల మీరు నోట్ చేస్తున్నారు. ఇవాళ ఈ గవర్నమెంట్ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ ఆధ్వర్యంలో ఇవాళ డిసెంబరు 12, 2018 నుంచి మా ప్రభుత్వం ఏర్పడ్డంత వరకు అంటే డిసెంబర్ 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశాము. డిసెంబర్ 9వ తారీఖు వరకు కూడా మీకున్నటువంటి వాళ్ళకి మేము రుణమాఫీ చేస్తామని చెప్పాం. ఈ గైడ్ లైన్స్ లో ఎవరికైతే కుటుంబానికి 2 లక్షలు ఉంటుందో వాళ్ళకి 100% రుణమాఫీ జరుగుతుంది. ఒకవేళ దానికి సంబంధించినటువంటి ఏమైనా లేనట్లయితే మీరు సబ్మిట్ చేయండి, తప్పకుండా మీకు కూడా జరుగుతుంది అని చెప్తున్నాం. మేము ఈ విషయాన్ని పార్టీకి సంబంధించినటువంటి ఇప్పుడు ఇందిరా గారు మళ్ళీ అదే క్లారిటీ అడుగుతున్నాం దేవి గారు ఒక్క నిమిషం చెప్పండి. కంప్లీట్ నేనేమడుగుతున్నంటే ఇవాళ ఇంకోటి అన్న అడిగిన ప్రశ్నలో ఇంకోటి ఏమడిగారంటే పిఎం కిసాన్ సంబంధించి అడిగారు. ఎస్, పిఎం కిసాన్ లో ఏముందండి, బడా బాబులకు తర్వాత ఏమంటారు ఐటీ ట్యాక్స్ పేయర్స్ విషయంలో కూడా ఎగ్జామ్షన్ చేశాము. 3 టర్మ్స్ కంటిన్యూగా వాళ్ళు ట్యాక్స్ పేర్ అయినట్లయితే దీంట్లో కాదు. అవసరం అండి 40 ఎకరాలు, 100 ఎకరాలు, 50 ఎకరాలు, 60 ఎకరాలు ఉన్నోడికి పంట వ్యవసాయం చేసే సహాయం అవసరం అండి. మీరు ఆలోచించండి, ఆ వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉంటారు? 1% ఉంటారు వాళ్ళు. అలాంటి 1% వాళ్ళ కోసము 99% చేసేటువంటి రైతన్నను పోదామా? ఆ సహాయాన్ని 10 రూపాయలు పెరిగితే వీళ్ళకి ఇస్తే నష్టమా? దాన్ని మీరు ఒప్పుకుంటున్నారా? అలా ఏమని టీఆర్ఎస్ పార్టీలు ఒప్పుకుంటున్నారా? అంటే బడాబాబులకే పెట్టండి, ఎలక్షన్ లో ఏమంటారు ఎలక్షన్ ఓట్ బ్యాంక్ లైన్ లో మీరు చెయ్యండి. ఈ 1% ఉన్న వాళ్ళంతా కూడా ఇన్ఫ్లుయెన్సర్లు గ్రామాలన్నా ఇవాళ కాళ్ళు ఊపుకుంటా రారా భయం చెప్పటకు మీరు ఇలాంటి ఇవ్వాలని అనుకుంటున్నారా? దానికి చేయాలనుకుంటున్నారా? మేము అది కాదు. నిజంగా రైతు పక్షపాత ప్రభుత్వము, రైతుల కోసం ఆరాటపడే ప్రభుత్వము కాబట్టి రైతులకి ఇంకో 10 రూపాయలు ఎక్కువైన సహాయం చేయాలనుకున్నటువంటిది, పేదలకు ఇవ్వాలన్నటువంటి రియాలిటీలో గ్రౌండ్ రియాలిటీ. ఇందిరా గారు ఈ డీబీటీ దీనిపైన కూడా క్లారిటీ ఇవ్వండి. పేదవాళ్ళకి తప్పు చేస్తే, పేదవాళ్ళకి నష్టం చేస్తే ఇందిరా గారు స్టేట్మెంట్స్ కాకుండా ప్లీజ్. ఇప్పుడు అంటే డీబీటీ ఇప్పుడు ముందు రైతులు కట్టిన తర్వాత మీరు జమ చేస్తారు అంతేనా? ఆ తర్వాత రైతుల ఖాతాలో చేస్తున్నారు. మీరు చూస్తారు కదా, ఇప్పుడు నేను చెప్పడం అబద్ధం అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తారు జూన్ 18, 19, 20 తారీఖులో టెన్షన్ గా ఆ రోజు మొదలవుతుంది, ఆ రోజు స్టార్ట్ అవ్వబోతుంది. తప్పకుండా మీకు అమౌంట్ అందులో యాడ్ అవుతుంది, పడుతుంది. ఇవాళ మేము ప్రజాశక్తిలో తిరిగేటోళ్ళమండి. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇందిరా గారు రైతులకు అర్థమయ్యే విధంగా సింపుల్ గా చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2,50,000 వడ్డీతో కలుపుకొని ఉందనుకోండి. మీరు బ్యాంకులో డైరెక్ట్ గా 2 లక్షలు వేస్తే మిగతా 50,000 తర్వాత వాళ్ళు కట్టుకోవాలా? లేదా 50,000 కట్టిన తర్వాత మీరు 2 లక్షలు వేస్తారా? లేదా ఆ అమౌంట్ కట్టిన తర్వాత వీళ్ళ ఖాతాలో డీబీటీలో 2 లక్షలు వేస్తారా? ఇప్పుడు దాంట్లో ఎలాంటి డీవియేషన్స్ లేవండి. 2 లక్షలు మీకు ఈ బ్యాంక్ లో మీకు లోన్ ఉంటే 2 లక్షల రూపాయల వరకు ఈ ప్రభుత్వము మీకు రుణమాఫీ చేస్తుంది. నువ్వు కరెక్టైనా నేను ఇస్తా, నువ్వు కట్టకపోతే నేను ఇయ్యను, ఇది నాకు సంబంధం లేనటువంటి విషయము. అది ఇప్పుడు వీళ్ళంతా కూడా ఇప్పుడు మేము రైతులకి మంచి పని చేస్తున్నాము, ఇది హిస్టారికల్ మిగిలిపోయే అంశం అవుతుంది. కాబట్టి ఇవాళ రాజకీయ కోణంలో బీఆర్ఎస్ గాని బీజేపీ గాని ఇద్దరు మా పైన ఆరోపణలు చేస్తున్నారు. దయచేసి రైతులను కన్ఫ్యూజ్ చేయొద్దు. వాళ్ళకు ఇవాళ విత్తనం వేసుకునే సమయంలో అయ్యో మళ్ళీ ఇది గుదిబండ అవుతుంది అనేటువంటి కన్ఫ్యూజన్ కి వాళ్ళని మీరు నెట్టకండి. మీకు దయచేసి తెలియజేస్తున్న అవసరమైతే మేము ఎక్కడైనా పొరపాట్లు చేస్తే ఆ పొరపాట్ల గురించి మీరు మాట్లాడండి, మీరు ఎడ్యుకేట్ చేయండి, కానీ రైతుల్ని కన్ఫ్యూజ్ చేయండి. ఇందిరా గారు ఒక్క నిమిషం దేవి ప్రసాద్ గారు చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇది రైతులకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని ఉల్లంఘించిందనే దానికి ఇందులో అనేక అంశాలు. నేను ఇందిరా గారి ఇప్పుడు పొలిటికల్ స్టేట్మెంట్ కాదు. మీరు గాంధీ భవన్ లేరు, నేను తెలంగాణ భవన్ లో లేను. ఇప్పుడు వచ్చిన జీవో మీద రైతులకు క్లారిటీ రావాలి HMTV ద్వారా. ఏ కుటుంబానికైతే ఇక్కడ చాలా క్లియర్ గా ఉంది చూడండి, 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న పరిస్థితుల్లో కుటుంబంలో రుణం తీసుకున్న
2 లక్షల రుణంలో ఆ రైతు 2 లక్షల పైబడి దాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి. మొదలు ఇవాళ విత్డ్రా చేస్తారా ఈ కండిషన్ అన్ని ఇందిర గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేదిక ద్వారా అడుగుతున్నా. చాలా కండిషన్ ఇది 4.11. నేను మళ్ళీ చదువుతున్నా. ఏ కుటుంబానికైతే 2 లక్షల మించిన రుణం ఉంటుందో ఆ రైతులు పైబడి ఉన్న రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి. ఆ తర్వాత అర్హత గల 2 లక్షల నేను ఏమంటున్నా, మీరు జీవోలు ఒకటి ఇస్తారు, మీరు ఒకటి చెప్తారంటే జీవోలు ఏది ప్రామాణికంగా స్టేట్మెంట్ ఒక్క మాట్లాడేది. నేనేమంటున్నా మీకైనా మేమైనా ఎవరికి ఉన్నోళ్ళకి ఇవ్వాలని మేము చెప్పావు. మీరు 3 ఏదో ఐటీ అంటున్నారు, అది కూడా క్లియర్ గా రాయలేదు. ఇవాళ కింది తరగతి అటెండర్ ఉంటాడక్క. ఇవాళ గత ప్రభుత్వంలో 5 లక్షలకు కంటే ఎక్కువ ఉంటే వాళ్ళ ఐటీ సబ్మిట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఐటీ సబ్మిట్ అవుతుంది. ఇవాళ 5 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఎక్కడ చెప్పండి. మీరు 3 సార్లు చేస్తే ఇక అటెండర్ కు రావు, కింది స్థాయికి రావు. మీరు అవసరం లేదు, మీరు అది పెట్టండి. 2 ఎకరాలకు ఇస్తారా, 5 ఎకరాలకు ఇస్తారా, 4 ఎకరాలకు ఇస్తారా, మరి రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇస్తారా, ఐటీ ఉన్న ఏది క్లారిటీ చెప్పకుండా మేము అందరికి ఇచ్చేస్తున్నాం. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్పి అన్నిటికీ కండిషన్ అప్లై. మనం మార్కెట్ లో చూస్తాం, టీవీ కొంటే ఉచితము అప్ టు 50% అని పెడతారు, కింద చిన్న చుక్క పెట్టి పెడతారు మినహాయింపులు వర్తిస్తాయని. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అటువంటి మినహాయింపులే తీసుకొస్తా ఉంది. నేను అందుకే ఏమంటున్నా, వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇస్తారా, ఇయ్యరా? రేషన్ కార్డు ఇప్పుడు ఏమన్నా ఇస్తారా? కాబట్టి మేము కుటుంబంలో ఒక్కరికే ఇస్తామని చెప్పారు కదా. మేము ఇంట్లో ఒక అయ్యకే ఇస్తామంటే కొడుకులు కోడలు వేరే పార్టీ కోటేసుకుంటుంది. మీకెందుకు వేసారు? అందరికి ఇస్తామంటేనే మీకు గొంపగుత్తగా ఓట్లు వేసారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షల మీద మన్ను పోస్తా ఉన్నది, రైతుల మీద మన్ను పోస్తా ఉన్నది. ఇందిరా గారు ఫైనల్ గా మీరు మాట్లాడదు, ఫైనల్ గా క్లారిటీ ఇద్దరు. ఒకసారి శ్రీనివాస్ గారికి ఏమైనా పాయింట్ ఉందో చూసి ప్రభుత్వం దగ్గర తీసుకోండి. శ్రీనివాస్ గారు మీకు ఏమైనా పాయింట్ ఉందా అడగడానికి? అదే ఈ విషయంలో ఇంకొకసారి చర్చ చేయాల్సిన అవసరం ఉంది. యాక్చువల్ గా జీవో ఇష్యూ కాకముందు చేయాల్సి ఉండే. ఇంకోటి ఆ యొక్క ఇంతకుముందు చర్చ జరుగుతుంది కదా, బియాండ్ 2 lakhs అన్నది. ఈ రాష్ట్రంలో ఎంతమంది ఆ పెండింగ్ లో ఉన్నటువంటి అమౌంట్ 3 lakhs కానీ 2 lakhs ఎవరు ఉన్నది, ఎంత ఉన్నది లెక్క, ఎంతమంది రైతులు ఉన్నారు ఆ లెక్క తీయండి. ఆ రకంగా వాళ్ళకు కూడా ఒకటిసారి డైరెక్ట్ గా జమ చేసినట్టయితే నష్టం ఎంత వస్తుంది, లేకుండా ఎంత బర్డన్ పడుతుంది. పెండింగ్ ఇంకా పెండింగ్ లో ఉంటారు కదా అందరు కూడా. ఓకే, అండ్ ఇందిరా గారు ఫైనల్ గా వాళ్ళు కట్టలేక ఈ ఉంటుంది, వాళ్ళు కట్టలేకపోండి. వాళ్ళు 50,000 మాట్లాడే ముందు ఒకటే చెప్తా. ఇప్పుడు చెప్పినా శ్రీనివాస్ గారు చెప్పినా ఎవరని చెప్పినా కూడా ఇవాళ రైతులకు మీరు ఇచ్చినటువంటి హామీ అమలు కావాలనే ఆకాంక్ష కింద ఉన్న రైతుల్లో ఉన్నటువంటి అనుమానాలు మీ ద్వారా ప్రభుత్వానికి తెస్తున్నాం. ఇదేదో మేము ప్రభుత్వం మీద వ్యతిరేకతతోనో రాజకీయాలుంటే గ్రౌండ్ మీద తెలుసుకున్నాం. కానీ ఈ కార్యాచరణకు సంబంధించి మీరు ఇచ్చిన జీవోలో చాలా తప్పులు తడకల్ని దీన్ని సవరించండి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, అండ్ ఫైనల్ గా ఇందిరా గారు ఇక్కడ అంటే క్లారిటీ 3 అంశాలలో అండి. ఒకటి, ఈ రేషన్ కార్డుకు సంబంధించి ముఖ్యంగా ఒక ప్రకటన రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పేపర్లు కూడా ఇప్పుడు బ్యానర్ ఐటంగా లైన్ తో పెట్టి తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం అని రాశారు అని అంటే దానిపైన జనాలకి ఇప్పుడు ఓన్లీ ఓకే వైట్ రేషన్ కార్డు, మీరేమో పింక్ అంటున్నారు, దానిపైన క్లారిటీ రావాలి. అండ్ రేషన్ కార్డు ఒక యూనిట్ గా యజమాని, పిల్లలు, భార్య ఇలా తీసుకున్నప్పుడు పిల్లలకు పెళ్లిళ్ళు అయితే కార్డులు రాక చాలా ఏండ్లు అవుతోంది. మరి ఆ కుటుంబాలు ఆ యూనిట్ల పరిస్థితి ఏంటి అనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ డీబీటీకి సంబంధించి 3 పైన చాలా క్రిస్పీగా చెప్పండి, మనం నెక్స్ట్ టాపిక్ లో కూడా వెళ్ళిపోదాం. మీ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు రాష్ట్ర ఖజానా చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా రైతుకు మేలు చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో 31,000 కోట్లు, అంటే దీనికన్నా ఎక్కువనే అవ్వచ్చునేమో నాకు తెలిసి, ఎందుకనంటే ఇంకా కొన్ని యాడ్ చేస్తున్నారు కాబట్టి. సో దీంట్లో ఇవాళ ఈ ప్రభుత్వము కట్టుబడి ఉంది. రేషన్ కార్డ్ అన్నది ప్రామాణికం ఓన్లీ ఫ్యామిలీ మెంబర్ గా మాత్రమే, ఫ్యామిలీ కోసము వీళ్ళు మెంబర్ అని చెప్పడానికి మాత్రమే. మీరు కొన్ని పేపర్లు నేను బ్యాన్ ఐటమ్ చూశాను, కానీ వాళ్ళు రాంగ్ ఇంటరప్ట్ చేస్తున్నారు, వాళ్ళు సరి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఇంకొక పేపర్ అయితే చాలా నీట్ గా ఇచ్చారు. నాకు అర్థమైంది. ఇప్పుడు కానీ వేరే ప్రముఖమైనటువంటి పేపర్ అందరూ నార్మల్ గా చూసేటువంటి పేపర్ కూడా అలాగే ఇచ్చింది కదా, అందుకోసం ఇప్పుడు మీరు ఒక పేపర్ దాంట్లో ఉంది కదా, దాంట్లో ఉన్నది. నేను అందుకే మళ్ళీ చెప్తున్నాను, నీకు ఎక్కడా కూడా అలాంటిది లేదు. మేము ప్రభుత్వ పెద్దలతో నిన్న మాట్లాడిన సాయంత్రము
10 గంటల దాకా అంటే మేము మాట్లాడిన తర్వాత మీకు ఈ క్లారిటీ మీకు ఇస్తున్నాం మేము. ఎందుకు అనంటే ఇవాళ జరిగినటువంటి అంశాల్లో ఎక్కడ ఏది ఈ ఇబ్బంది లేకుండా రైతుకు మేలు చేయాలన్నదే మా యొక్క ఇంటెన్షన్. కాబట్టి ఇవాళ ఇది కార్డు, రేషన్ కార్డు జస్ట్ ఫ్యామిలీ మెంబర్ గానే, రేషన్ కార్డు లేని వాళ్ళటువంటి వాళ్ళు ప్రజాపాలనలో భాగంగా అప్లై చేసుకున్నారు. వాళ్ళకు కూడా త్వరలోనే రేషన్ కార్డులు వస్తాయి. మార్గదర్శకాలు ఇమీడియట్ గా చేయండి అని చెప్పేసి సీతక్క మంత్రి గారు కూడా తను సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాలు కాబట్టి ఆమె కూడా చెప్పడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మూడో విషయం ఏంటి అని అంటే ఇవాళ దాంట్లో ఇతను ఫ్యామిలీ మెంబర్ కాదా అనే దాని కోసం కూడా ఇక్కడ మీకు అందుకే చెప్పిన జీవోలో లాస్ట్ 9 ఉన్నటువంటి దాంట్లో ప్రకారంగా మీరు ఒక అధికారి దగ్గరికి వెళ్ళి మీరు ఫ్యామిలీ అని చెప్పడం కోసం అది యాడ్ చేసేయమని కూడా ఇచ్చారు. అది ఇస్తే ఆటోమేటిక్ గా వాళ్ళకి అవుతుందని కూడా మళ్ళీ కూడా మీకు క్లారిటీ ఇస్తున్నాను. మూడో ఇంకో విషయం మీరు చెప్పిన దాంట్లో ఇంకో ఏంటి అని అంటే ఈ రుణమాఫీ అనే దానికి మేము ఇంత పెద్ద సంఖ్యలో చేస్తుంటే మీకు కళ్ళల్లో ఎందుకు మంట అవుతుంది? సమాధానం అంటే ఇదా పాయింట్. ఇందిరా గారు అండ్ దేవి గారు ప్లీజ్, దేవి గారు అండ్ ఇందిరా గారు ప్లీజ్ ఒక్క నిమిషం. ఇందిరా గారు అండ్ దేవి గారు ప్లీజ్. కళ్ళల్లో కారం పెడుతుంటే మీరు మమ్మల్ని అంటే ఎట్లా? ఓకే ఓకే ఆగస్టు 15 వరకు అయితే కూడా రుణమాఫీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. 2 లక్షల రుణమాఫీ చేస్తామంటున్నారు. దానికి సంబంధించి మార్గదర్శకాలు అయితే వచ్చాయి. అయితే ఇందులో కొన్ని డౌట్స్ ఉన్నాయి. దీని పట్ల ఖచ్చితంగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తారు. కాబట్టి ఒక క్లారిటీ ఇస్తే సరిపోతుంది. తెల్ల రేషన్ కార్డు కాదు, ఆహార భద్రత కార్డుకు సంబంధించి పింక్ అవి ఉన్నా కూడా అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఈ డీబీటీ ఏంటి, ముందు కట్టాలా తర్వాత కట్టాలా కొన్ని ఉన్నాయో వీటి పట్ల క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ టాపిక్